ఇక్కడ చూసుకుంటే చాలా అందంగా రంగురంగుల దుస్తులు ధరించి యంగ్స్టర్స్ అయితే అమ్మవారికి బోనం సమర్పించేందుకైతే వచ్చేసారు. సో ఈ బోనాలు కూడా చూసుకోవచ్చు, పసుపు కుంకుమతో పూలతో వేపాకులతో కూడా చాలా అందంగా అలంకరించారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మ్యామ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి ఇక్కడే అండి, లాల్ దర్వాజానే. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా అండి బోనాల శుభాకాంక్షలు. యా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవి? అవునండి. సో ఎలా తయారు చేశారు ఈ బోనంని? లోపల ఏమేమి పెట్టారు? ఎన్ని బోనమ్స్ వస్తున్నాయి ఒక ఫ్యామిలీ నుంచి? అంటే అమ్మవారికి ఈరోజు మా ఫ్యామిలీ నుంచి దాదాపుగా 8 బోనాలు ఎక్కించామండి. అంటే ఎవ్రీ ఇయర్ ఇంతే అండి మేము. అంటే ఆ ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి 3 days ఫెస్టివల్ ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకొని బోనాలు ప్రిపేర్ చేసి అమ్మవారికి తీసుకొని వచ్చి సమర్పిస్తామండి. సో ఇంకేమన్నా ఇవే కాకుండా ఇంకేమన్నా సమర్పిస్తున్నారా అమ్మవారికి? అంటే ఇది కాకుండా వడి బియ్యం పోస్తామండి. ఆ వడి బియ్యం తీసుకెళ్తాము. ఇంకా ఎవరికి తోచినట్టు మా ఇంట్లో నుంచి అయితే వడి బియ్యము, ఇంకా బలిహరణకి ముందు జల్లకడువ కూడా మా ఇంట్లో నుంచి 60 years నుంచి మా కుటుంబం వాళ్ళే చేస్తున్నారండి. సో అమ్మవారిని కోరుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అనుభూతి ఎలా అనిపిస్తుంది? భక్తితో కోరుకొని ఏం కోరుకున్నా ఇప్పటివరకు అండి. నేను 10th classలో స్టార్ట్ చేశాను బోనం ఎత్తుకోవడం. సో ఎవ్రీ టైం ఏం కోరుకున్నా కానీ అమ్మ నెరవేరుస్తుందండి. సో ఈ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు కదా, మీకు ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే? బాగున్నాయండి. యాక్చువల్లీ బోనం వాళ్ళని కూడా చాలా ఫాస్ట్గా పంపించేస్తున్నారు. బాగున్నాయి, ఇప్పటికైతే బాగున్నాయి. పబ్లిక్ ఎక్కువ అయితే ఎలా ఉంటుందో చూడాలి. రైట్, చూసారు కదా, చాలా దూరం నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకైతే వచ్చేస్తున్నారు భక్తులు.